తెలంగాణలో రోజు రోజుకు లిక్కర్ అమ్మకాలు పెరుగుతుంటే మరోవైపు వైన్ షాపుల యాజమాన్యాలకు బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ కు మధ్య వివాదం నడుస్తోంది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల తమ బార్లలో వ్యాపారం సరిగ్గా నడవడం లేదని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంటే, వైన్ షాపులు వాళ్లు మాత్రం తెలంగాణలో మద్యం సేల్స్లో 85% మేమే అమ్ముతున్నాం అని, ప్రభుత్వానికి అధిక ఆదాయం ఇస్తున్నామని అంటున్నారు. అన్ని ఛార్జీలతోనే సంవత్సరానికి ₹1,10,00,000 లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం అని చెప్తున్నారు. టైమింగ్ విషయంలో కూడా జిల్లాల్లో వైన్షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుండగా, హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అనుమతించడంపై అసోసియేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా ఇన్విటేషన్ అందంగానే మీరందరూ వచ్చి ఇది కవరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ ముఖ్యంగా మేము మిమ్మల్ని అందరినీ పిలిచి కొన్ని ప్రాబ్లమ్స్, మా మీద ఎలిగేషన్స్ అనుకోండి, మా మీద బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక ఏడాది నుంచి రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చి మీడియా ద్వారా వాళ్ళకి ఉన్న బాధలు చెప్పుకుంటూ నష్టపోతున్నాము, బికాజ్ ఆఫ్ వైన్ షాపుల మూలంగానే మాకు నష్టం పోతున్నాయి అని చెప్పారు. దానికి బేసిక్గా మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ రోజున మేము అందరం వచ్చి కూర్చున్నాం. నా పక్కన ఉన్న సెక్రటరీ గారు రామచంద్రారెడ్డి, ట్రెజరర్ సుభాష్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసి వచ్చాము ఈ రోజున. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పాయింట్ టైమింగ్స్. ఫస్ట్ పాయింట్ టైమింగ్స్ మాకు మొదటి నుంచి 11 o'clock ఉండేది. మధ్యలో ఒక 2 years 10 PM పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 11కి చేశారు. అది కంటిన్యూ అవుతోంది. అది ఓన్లీ సిటీ వరకే చేశారు. తర్వాత బార్లకి 12 దాకా ఉండేది, 11 దాకా ఉండేది, దాన్ని 12 చేశారు. తర్వాత సిటీకి 1 o'clock దాకా చేశారు. వీకెండ్స్కి వాళ్ళకి పెంచారు. మాకు యాజ్ ఇట్ ఈస్గా ముందర ఎట్లా ఉండేదో అంతే టైం 11 o'clock పెట్టారు. మేము దీన్ని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. రెండోది, ఎక్కడైతే మధ్యలో అంటే లైసెన్స్ పీరియడ్లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్, అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ 2 years. ఈ 2 yearsలో ఇచ్చిన గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు. అయినా మధ్యలో పోయినసారి బార్ వాళ్ళకి 90 ml, 180 ml, 375 ml అంటే డిప్పు, క్వార్టరు, ఆఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అంటే బేసిక్గా మాకు ఉన్న లైసెన్స్లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని, మా షేర్ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు. అంటే మేము నష్టపోయాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 20% సేల్ ఉన్న దాన్ని వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా మేము ఎక్కడా వ్యతిరేకించలేదు, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ని అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని, మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటున్నాం. వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు. ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి, ఎక్కడైతే బార్లు కనుక ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేటుకి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్ మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. సో ఇది వాళ్ళు ఈ రీటైల్ అమ్మకూడదు. వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్, మాది A4, వాళ్ళు B2, వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకోటి, వాళ్ళకి రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ ఉంటే బార్ లైసెన్స్ వస్తుంది.